ఈ రోజు మేము బస్ లో దిగంగానే మాతో స్కామ్ జరిగింది. అసలు కా స్కామ్ ఏందో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ వీడియోకి ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఇక్కడనే లైక్ చేసి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ రోజు మేము ఢిల్లీ నుండి బయలుదేరి రాజస్థాన్ కి వెళ్తున్నాం. రాజస్థాన్ లో మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ సెలబ్రిటీస్ విజిట్ చేసే దర్గాకి వెళ్తున్నా. ఈ దర్గా రాకముందు ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే బస్ మాకు దింపేసింది. బస్ దిగంగానే చాలా మంది మా దగ్గరకు వచ్చేసిండ్రు. మేం తీసుకెళ్తాం అని. వీళ్ళు స్కామర్స్ కాదు, స్కామర్స్ లాంటి వాళ్ళు. మంచిని చూసి రేట్ చెప్తారు. ఎక్కక ముందు ఒక రేట్, ఎక్కి దిగినాక ఇంకో రేట్. వీళ్ళని నువ్వు డైరెక్ట్ స్కామర్స్ అని ఎట్లా అంటున్నావు అని మీ అందరికి డౌట్ రావచ్చు. మాతో పాటు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అయినా వీళ్ళని స్కామర్స్ అని నేను అనట్లే. మంచిని చూసి డబ్బులు తీసుకోవడం తప్పు కదా. అది కూడా దింపక ముందు ఒక రేట్, దింపినాక ఇంకో రేట్ తీసుకోవడం నాకు తెలిసినంత వరకు స్కామే. మాతో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మేము ఎలాగో అలా బయటపడుతున్నాం. మీరు ఎప్పుడైనా వస్తే ఈ జాగ్రత్తలో ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ప్రతి చిన్న విషయం మీ అందరికి తెలవాలి కదా, అందుకే. అర్థమైందా?